అందరికీ నమస్కారం. విందు వినోద ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో బెంగాలీ స్వీట్ రాష్బోరా ఎలా చేయాలో చూద్దాం. ఈ స్వీట్ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. ఇది జామున్ చేసినట్టే చేయాలి, కాకపోతే రవ్వతో చేయాలి. నేను చెప్పే ఈ టిప్స్ పాటించారంటే మీరు జామున్ ఈజీగా పగలకుండా చేసేస్తారు. ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వని మిక్సీలో వేసి కచ్చాపిచ్చాగా బాగా పొడి కాకుండా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత మనం పొడి చేసుకున్న రవ్వని యాడ్ చేసి ఉండలు కట్టకుండా మెల్లిగా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఓపికతో రవ్వ మాడిపోకుండా నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. రవ్వ వేగింది కదా, ఇప్పుడు మనం ఇందులో పాలు కలపాలి. పాలు ఎన్ని తీసుకోవాలో చెప్తున్నాను చూడండి. హాఫ్ కప్ రవ్వకి 1.5 కప్ పాలు యాడ్ చేయాలి. ఫస్ట్ నేను 1 కప్ పాలు యాడ్ చేస్తూ నిదానంగా పాలన్నీ ఎగిరే వరకు రవ్వని ఉడకపెట్టుకుంటున్నా. ఇలా పాలన్నీ కలుపుతూ ఎగిరిపోనివ్వాలి. ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇంకొక హాఫ్ కప్ కూడా యాడ్ చేద్దాం. ఇది కూడా సేమ్ ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుతూ పాలన్నీ ఎగిరిపోయేలాగా రవ్వ గట్టిపడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పే ఫస్ట్ టిప్, మళ్ళీ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. ఇలా చేయటంతో రవ్వ స్మూత్నెస్ వస్తుంది. నెయ్యి అంతా కూడా ఆ రవ్వకి పట్టేసి మంచి అరోమా అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా రవ్వలో ఉన్న తేమంతా ఎగిరిపోయి రవ్వ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి రవ్వ గట్టిపడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వని ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని అందులో 1.5 కప్ పంచదార, 1.5 కప్ నీళ్లు యాడ్ చేసి మనం పాకం రానివ్వాలి. పాకం ఎలా ఉండాలి అంటే కొంచెం జిగురుగా, మనం గులాబ్ జామున్కి ఎట్లా చేసుకుంటామో అలానే ఉండాలి. అందులో 2 లవంగాయలు, ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్, ఉంటే కలపండి లేకపోతే అవసరం లేదు, వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 యాలకులను పొడి చేసి అవి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలపాలి. మనకి పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఇలా 2 వేళ్లతో పాకం తీసుకుని మనం ఇలా అంటే అది కొంచెం ఆయిలీగా అనిపించాలి. అలా అనిపిస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక చెక్క నిమ్మరసం పిండి మూత పెట్టి పక్కన పెడదాం. మనం ముందే రెడీ చేసుకుని పెట్టుకున్న రవ్వ ముద్ద ఆరిందో లేదో చూసి అది ఆరితే అందులో ఉన్న పిండి ముద్దలన్నీ కరిగేంత వరకు బాగా 7 నుంచి 8 నిమిషాల పాటు మెదపాలి. ఇలా మెదిపితే రవ్వ చాలా స్మూత్గా అవుతుంది. ఇక్కడ నేను మీకు సెకండ్ టిప్ చెప్తున్నాను. అదేంటి అంటే 2 టేబుల్ స్పూన్ల పాల పొడిని ఆ రవ్వకి యాడ్ చేయాలి. ఈ పాల పొడి యాడ్ చేసేటప్పుడు రవ్వ బాగా చల్లారిపోవాలి. వేడి మీద ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఆ పాల పొడి కరిగి మళ్ళీ మాయిశ్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని బాగా చల్లారాకే పాల పొడి యాడ్ చేయండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే లేదు. ఇలా మనం ఎంత ఎక్కువసేపు కలుపుతామో అంత సాఫ్ట్ టెక్స్చర్ ఆ పిండి ముద్దకు వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా పిండి ముద్దని తీసుకుని మనకి ఇష్టమైన షేప్లో రౌండ్గా లేదా బారుగా ఏదైనా షేప్లో చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇలా 2 షేప్స్లోనే చేస్తున్నాను మీకు చూపించడానికి ఏది ఎలా వచ్చిందా అని. సో మీరు మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పీసెస్ అంతే చేశాను. అవి పగలకుండా వచ్చాయో లేదో చూపించడానికి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా రెడీ చేసుకున్న పీసెస్ని వేసి ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా కావాలంటే ఇలా 2 పీసెస్ ట్రై చేసి చూడండి, అవి పగలకుండా వచ్చాయో లేదో చూస్తే మీకే తెలిసిపోతుంది. చూసారుగా, పీసెస్ అస్సలు పగలలేదు, చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఒకవేళ మీకు పీసెస్ పగిలిపోతుంటే నేను ఇప్పుడు చెప్పే థర్డ్ టిప్ కూడా పాటించండి. ఒక చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా మెదుపుకోవాలి. టోటల్గా ఒక 10 మినిట్స్ పాటు మనం ఆ పిండి ముద్దని మెదుపుకున్నాం. ఇలా మెదుపుకోవడంతో చాలా సాఫ్ట్గా అవుతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో? మన చపాతీ పిండి కంటే కూడా చాలా సాఫ్ట్గా, ఇది అసలు రవ్వతోనే చేశారా అనేట్లుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సిన షేప్లో రెడీ చేసి పెట్టాలి.
నేను మొత్తం పిండినంతా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను, ఒకేసారి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఆల్రెడీ మనం ఆయిల్ని హీట్ చేసాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తూ నిదానంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత వాటి కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, అస్సలు కొంచెం కూడా పగలలేదు, చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఆయిల్ కూడా అస్సలు పీల్చకుండా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా రెడీ చేసుకున్న జామున్స్ని మనం ముందుగా చేసుకున్న పాకంలో వేసి ఒక అరగంట సేపు పాకమంతా పీల్చే వరకు నాననివ్వాలి. చూడండి, జామున్ ఎంత సాఫ్ట్గా లోపల కూడా పాకం పీల్చుకొని ఎంత జ్యూసీగా ఉందో. ఈసారి మీకు ఎప్పుడైనా జామున్స్ తినాలనిపిస్తే ఈ రెసిపీ ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.